రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. ప్రధానంగా చూస్తే మంత్రి రాకతో జర్నలిస్ట్ టీవీ ఛానల్ ప్రత్యేకంగా మంత్రితో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఇద్దరు శ్రేణుల ఇళ్లలో ఈరోజు జరిగిన శుభకార్యానికి మంత్రి వివేక్ వచ్చేసి వాళ్ళ యొక్క దంపతులను వాళ్ళ కుటుంబ సభ్యులను ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యంగా కేతనపల్లి మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన సంఘటన అనంతరం మొదటిసారిగా రామకృష్ణపూర్ వచ్చిన మంత్రి వివేక్తో జర్నలిస్ట్ టీవీ ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుంది. ఆ విషయంలో కాకుండా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకుల వల్ల రామకృష్ణపూర్లో ఏర్పడుతున్న సమస్యలు, అలాగే ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఓటమికి కొంతమంది నాయకులే కారణమవుతున్నారనే విషయాలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ విషయాలతో పాటు రాబోయే కాలంలో కూడా మంచి అభివృద్ధి పనులు చేస్తామని మంత్రి వివేక్ చెప్పారు. ఆయన మాటలనే చూద్దాం, వీక్షించండి. కేతాన్పల్లిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నప్పుడు 10 సంవత్సరాల క్రితం రైల్వేస్ నుంచి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే వేసినామో దాని తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఆ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కనెక్ట్ కావడం జరిగింది. దాంతోపాటు అన్ని చోట్ల కూడా చాలా చోట్ల సీసీ రోడ్స్ లేవు, సైడ్ డ్రైన్స్ లేవు. ఇవన్నీ కూడా మొన్న నేను నిధులు పెట్టి కేతాన్పల్లిలో అభివృద్ధి బాటలో తీసుకుపోవడం. మంచినీటి కరువు ఉందంటే 40 కోట్లతోని అమృత్ స్కీమ్ కూడా అమలు చేస్తున్నాం. 6 నెలల్లో అమృత్ స్కీమ్ అయిపోతుంది. నేను అప్పుడు కూడా హామీ ఇచ్చాను. ఇక్కడ చెన్నూరులో మన ఆర్కేపీ మందమరిలో ఇక్కడ ఒక కొత్త మైన్ తీసుకొచ్చే అవసరం ఉంది, ఉద్యోగ అవకాశాలు కల్పించే అవసరం ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారిని నచ్చజెప్పి టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఈ వేలంలో పాల్గొనదని చెప్పి వాళ్ళు ధర్నాలు వేలం చేయకుండా మన ప్రాజెక్ట్స్ ఒరిస్సాకి వెళ్ళాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన ప్రాంతంలో ఇక్కడ కొత్త గని వస్తే మనకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రిని నచ్చజెప్పి ఇక్కడ కొత్త మైన్ రాబోతుంది మన RK4లో. సో అన్ని రంగాలలో వారికి మన కేతాన్పల్లి ప్రజలకు మళ్ళీ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన మందమరిలో ఇక్కడి నుంచి కూడా వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేసుకోవడానికి, మళ్ళీ చెన్నూరులో కూడా ఒక కొత్త టెక్నాలజీ సెంటర్ శాంక్షన్ కావడం జరిగింది. అంటే అన్ని రంగాలలో సింగరేణి పవర్ ప్లాంట్లో కూడా 1250 మెగావాట్ల కొత్త యూనిట్ కూడా త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి. 2 సంవత్సరాలలో ఆ ప్లాంట్ కూడా పూర్తిగా అక్కడ ఒక 5,000 ఉద్యోగాలు వస్తాయి. అంటే అన్ని రంగాలలో పని చేయడం జరిగింది. ఈ మొన్న ఎలక్షన్లలో ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చినారో అది మా వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. మేము మా దగ్గర ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని సరిదిద్దుకోవడానికి మేము మా పార్టీ తరఫు నుంచి మేము పనిచేస్తాం. కానీ ఇదైతే తప్పుడు ప్రచారం చేస్తారు. మొన్న ఎలక్షన్లో ఎక్కడ కూడా మేము అడ్డుకోలేదు. మేము మీరు చూసుకుంటే పోయిన 5 సంవత్సరాల క్రితము ఎలక్షన్స్ అయినప్పుడు అప్పుడు పోలీసులము పార్టీ నుంచి పైసలు క్యాండిడేట్లు కొనేసి ఎలక్షన్స్ లేకుండా చేసిన సంగతి. కానీ ఈసారి ఎలక్షన్స్ అయినందువల్లనే రిజల్ట్స్ వచ్చినాయి. సో మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎక్కడ కూడా ఎలక్షన్స్ కోసము మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ల కోసం కూడా ఎక్కడ అడ్డుకోలేదు. వాళ్ళ గొడవలలో వాళ్ళ చైర్మన్షిప్ గొడవలలో దేని వలనో వాళ్ళు ఎలక్షన్ చేయించుకోవాలి. వాళ్ళు మెజారిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలక్షన్ చేయించుకొని గెలుచుకోవాలి. కానీ వాళ్ళు వైలెన్స్ చేసినప్పుడు 144 సెక్షన్ ఉన్నప్పుడు వచ్చి మంత్రి మీద ఎంపీ మీద రాళ్ళు వేయడము, కోన్ డివైడర్ పడేయడము, ఇది చెన్నూరు ప్రజలకు మంచిది కాదు.
నేను అదే అప్పీల్ చేస్తున్నాను. చెన్నూరుని నాన్ వైలెంట్గా మంచిగా ఏదైతే డెమోక్రటిక్ వే ఉన్నదో దాని ప్రకారంగా చేసుకుందాము. ఎలక్షన్లో చాలామంది గెలుస్తారు, ఓడిపోతారు. టీఆర్ఎస్ కూడా అనుకున్నది మేము 20 సంవత్సరాలు మేము సత్తాలో ఉంటామని చెప్పి వాళ్ళు ఓడిపోయినారు. సో రాజకీయాలలో ఎలక్షన్లలో గెలవడము ఓడిపోవడము ముఖ్యం కాదు, ప్రజల సేవ చేసే ముఖ్యము. డెఫినెట్లీ ఏదైతే ఇప్పటివరకు కేతాన్పల్లి ప్రజలకు సేవ చేసినామో ఆ సేవలు కొనసాగుతుంది. అన్ని హామీలు ఏదైతే ఇచ్చినామో అన్ని హామీలు కూడా నెరవేరుస్తాం. అంతేకాక ప్రత్యేకంగా మన కేతాన్పల్లిలో హైమాస్ లైట్స్ అన్ని చోట్ల కూడా అన్ని వార్డులలో ఈ హైమాస్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కేతాన్పల్లి ప్రజలకు మళ్ళీ ఒకసారి నేను భరోసా ఇస్తున్నాను. మీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నేను డెఫినెట్లీ దాంట్లో జోక్యం చేసుకొని పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ.